ప్రత్యేకించి బాల్కొండ నియోజకవర్గంలో లింబాద్రి అని మనం అంటాం. యాక్చువల్లీ అది లింబాద్రి గుట్ట. కాకపోతే ఆ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి గారికి కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి కాబట్టి వేల సంఖ్యలో భక్తులు వాళ్ళంతా కూడా వచ్చారు. వారందరికీ కూడా నేను కార్తీక పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి లింబాద్రి గుట్ట మనం అత్యంత పవిత్రంగా చూసుకునే ఈ గుట్టకి ఇదివరకు కొంత డెవలప్మెంట్లో మనం సహకారం చేయడం జరిగింది. ఇంకా కూడా జరగాల్సినటువంటి అభివృద్ధి కొంత మిగిలే ఉంది. అందులో ప్రత్యేకించి పైకి వచ్చేటటువంటి మహిళా భక్తులు వారి సౌకర్యార్థము వారికి కావాల్సినటువంటి టాయిలెట్స్, చేంజింగ్ రూమ్స్ ఇట్లాంటివి చేపించాల్సినటువంటి అవసరం ఉంది. అది పెండింగ్ ఉంది. ప్రభుత్వం పట్టించుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మరి మొత్తం గుట్ట కింద ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు సగం మొదలుపెట్టి ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొంత డబ్బులు అయితే ఒక 20-25 lakhs అయితే అది పూర్తయిపోతుంది కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ని కూడా త్వరగా పూర్తి చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. సంపూర్ణంగా వంశపారంపర్యంగా ప్రైవేట్గా నడిచేటటువంటి ఆలయంలో మొదటి నుంచి కూడా శుభ్రత కావచ్చు, ఆధ్యాత్మికత కావచ్చు అన్నిటికీ పెద్దపీట వేస్తూ ఇక్కడ అర్చక స్వాములందరూ కూడా దీని యొక్క ప్రపత్తిని, ప్రాశస్యాన్ని కాపాడడంతోనే ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు. అదే ఒరవడిని కొనసాగించే విధంగా ప్రభుత్వం వారికి చేదోడు వాదోడుగా మరి సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఆ స్వామివారి దయ వల్ల మా నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ బాగుండాలి, తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.